ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. జూన్ 5 వరకు రిమాండ్ విధించింది. ఉమామహేశ్వరరావును చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు అధికారులు. ఉమామహేశ్వరరావు నుంచి 3 కోట్లకు పైగా విలువైన ఆస్తులు స్వాధీనం చేసుకున్నారు. అన్ని కన్సల్టేట్ చేసుకుని ఇక్కడ కూడా మెయిన్ హౌస్ ఇది కాబట్టి ఇక్కడ కన్సల్టేట్ చేసుకుని వస్తాను నేను జస్ట్ మాట్లాడే విషయం రావడంతో చెప్తాను నేను ఒకసారి అన్ని కన్సల్టేట్ చేసుకుని ఇక్కడ కూడా మెయిన్ హౌస్ ఇది కాబట్టి ఇక్కడ కన్సల్టేట్ చేసుకుని వస్తాను నేను జస్ట్ ఓకే మాట్లాడే విషయం రావడంతో చెప్తాను నేను ఒకసారి అన్ని కన్సల్టేట్ చేసుకుని ఇక్కడ ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్ అయిన సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. జూన్ 5 వరకు రిమాండ్ విధించింది. ఉమామహేశ్వరరావును చెంచల్గూడ జైలుకు తరలించనున్నారు అధికారులు. ఉమామహేశ్వరరావు నుంచి 3 కోట్లకు పైగా విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉషా లైవ్లో అందిస్తారు. ఉషా, సిసిఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావుకు ఏసీబీ కోర్టు రిమాండ్ విధించినట్టు తెలుస్తుంది. పూర్తి సమాచారం ఏంటి? విజయ్, ఆదాయానికి మించి ఆస్తుల కేసులో ఇప్పటికే సిసిఎస్ ఏసీపీ అయినటువంటి ఉమామహేశ్వరరావును ఏదైతే ఏసీబీ కార్యాలయం నుంచి వైద్య పరీక్షల అనంతరం నాంపల్లి కోర్టుకైతే ఏసీబీ కోర్టుకైతే తరలించారు అధికారులు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే 14 రోజుల రిమాండ్ను అయితే విధించారు మెజిస్ట్రేట్. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించి 14 రోజుల రిమాండ్లో భాగంగా జూన్ 5 వరకు కూడా ఇది ఉండే అవకాశం ఉంటుంది. చెంచల్గూడ జైలుకి కాసేపట్లో తరలించే అవకాశం ఉంటుంది. మరోవైపు చూసుకున్నట్టయితే ఆదాయానికి మించి ఆస్తుల కేసులకు మరో ట్విస్ట్ కూడా ఉంది. ల్యాప్టాప్ లో అనేక మంది ఉన్నతాధికారుల పేర్లు కూడా ఇతను ల్యాప్టాప్ లో నిక్షిప్తమైన విషయాన్ని కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించడం జరిగింది. మొత్తం మీద దాదాపు 30 ఏదైతే బహిరంగ మార్కెట్ లో ఇతని వద్ద నుంచి సీజ్ చేసినటువంటి నగదు ఆభరణాల రూపంలో సీజ్ చేసినటువంటి లెక్కలు ఏవైతే ఉన్నాయో అవి ఓపెన్ మార్కెట్ లో దాదాపు 10 రెట్లు ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తం ఈ వ్యవహారాలన్నీ కూడా తన స్నేహితులు, మామ, అలాగే ఇతరులతో కలిసి వ్యాపార కలాపాలు కూడా చేశారన్న అభియోగాలు కూడా ఇతని మీద ఉన్నాయి. మొత్తం ఈ కేసులో ఏదైతే అవినీతికి సంబంధించి ఇప్పటికే అవినీతి శాఖ అధికారులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికైతే రంగం సిద్ధం చేసుకున్నారు. మొత్తం ఈ వ్యవహారంలో ఏసీబీ అధికారులకి దొరికినటువంటి ఎవిడెన్స్ ఏదైతే ఉందో అవన్నీ కూడా రిమాండ్ రూపంలో నాంపల్లి కోర్టులో అయితే ప్రొడ్యూస్ చేయడం జరిగింది. మెజిస్ట్రేట్ 14 రోజుల రిమాండ్ విధిస్తూ చెంచల్గూడ జైలుకి మరి కాసేపట్లో చెంచల్గూడ జైలుకి అయితే ఎవరైతే ఉమామహేశ్వరరావు ఉన్నారో అతన్ని తరలించే అవకాశం ఉంటుంది. ఇతనికి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు? ఇతనికి క్రింది స్థాయి ఉద్యోగుల దగ్గర నుంచి ఏదైతే సిసిఎస్లోనే కాదు గతంలో ఉన్నటువంటి ఇతను చేసినటువంటి డిపార్ట్మెంట్లో వ్యక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరితోనూ ఇతనికి ఆర్థిక లావాదేవీలు కావచ్చు, వ్యాపార కలాపాలు ఏదైతే రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, ప్రతి ఒక్క దానిలో కూడా ఇతను దందాలు చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కోట్లలో ఇతను కూడబెట్టారు, ముడుపులకు భారీ స్థాయిలో లభించాయి ఇతనికన్నా ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తం మీద సాహితీ ఇన్ఫ్రా బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితుల తరపున కూడా కాసేపటి క్రితమే అడ్వకేట్ కృష్ణకాంత్ కూడా బాధితుల తరపు నుంచి తను కూడా వెల్లడించడం జరిగింది. మొత్తం బాధితుల్ని నీరుగార్చేలాగా కేవలం నేరస్తులకు అండదండగా ఉన్నారు ఈ ఉమామహేశ్వరరావు. కేవలం అధికార దుర్వినియోగంతో మొత్తం కూడా ఈ కోట్లు కొల్లగొట్టారు అన్న ఆరోపణలు కూడా ఇతని మీద భారీగా వినిపిస్తున్నాయి. విజయ్, ఉషా, అలాగే ఉమామహేశ్వరరావుపై గతంలోనూ అనేక ఫిర్యాదులు కూడా అందినట్టు తెలుస్తుంది. అతనిపై ఇప్పటికే 3 సార్లు కూడా సస్పెన్షన్ అయినట్లుగా కూడా తెలుస్తుంది. మరి పాత కేసులపై కూడా విచారణ జరిగే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా విజయ్, ఈ మొత్తం ఎస్పీ స్థాయిలో ఉన్నప్పుడు, ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉన్నప్పుడు ఇతను 2 సార్లు కూడా సస్పెండ్ అవ్వడం జరిగింది. సిపి కూడా ఇతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. మొత్తం ఇన్నిసార్లు సస్పెండ్ అయిన వ్యక్తికి గత ప్రభుత్వ హయాంలో ఇతనికి ఏసీపీ క్యాడర్ ఎలా వచ్చింది అన్న కోణంలో కూడా పలు కోణాల్లో అయితే ఇతన్ని మళ్ళీ కస్టడీకి తీసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికైతే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏసీబీ అధికారులు ఏదైతే రిమాండ్కి తరలించారు కాబట్టి ఇవాళ రేపు కానీ ఎల్లుండి కానీ ఏసీబీ అధికారులు కస్టడీ కోరే అవకాశం ఉంటుంది. కస్టడీకి సంబంధించి కూడా
కూడా రేపు నాంపల్లి ఏసీబీ కోర్టులో అయితే పిటిషన్ దాఖలు చేసుకునే అవకాశం ఉంది. కస్టడీకి సంబంధించి కూడా వారం కానీ 10 రోజులు కానీ ఇతని కస్టడీకి తీసుకున్నట్టయితే పూర్తి స్థాయిలో ఇతనికి సంబంధించినటువంటి కోట్ల ఆస్తులు ఎలా వచ్చాయి, అలాగే ఆ విల్లాకి సంబంధించి ఏదైతే షామీర్పేటలో ఉన్నటువంటి విలాసవంతమైన విల్లాకి సంబంధించి కావచ్చు, గట్కేసర్లో ఉన్నటువంటి 5 ఫ్లాట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి కావచ్చు, 17 బినామీ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఏదైతే విశాఖపట్నంలోని చోడవరంలో కావచ్చు, అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి చోట్ల కావచ్చు, ప్రతి ఒక్క చోట తన స్వగ్రామం నుంచి ప్రతి ఒక్క చోట కూడా ఆస్తుల తాలూకు దస్తావేజులు మొత్తం కూడా ఇప్పటికే సేకరించారు అధికారులు. పూర్తి స్థాయిలో ఇతన్ని కస్టడీకి తీసుకున్నట్టయితే ఈ ఆస్తులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుందనేసి ఏసీబీ అధికారులు కూడా భావిస్తున్నారు. ఈ కేసుకి సంబంధించి డీజీ సివి ఆనంద్ కూడా సీరియస్ గా తీసుకున్నారు. బాధితులు ఇప్పటికే సీఎంఓ ఆఫీస్కి వెళ్ళి పలువురు బాధితులు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సీఎంఓ ఆఫీస్ లో వచ్చినటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకునే ఇప్పుడు ఈ కేసుని సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఉమామహేశ్వరరావుతో పాటు ఇంకా ఎంతమంది అధికారులు ఇతనికి సహకరించారు, ఇతనికి సహకరించినటువంటి వ్యక్తుల చుట్టూ కూడా ఉచ్చు బిగించే అవకాశం ఉంటుంది. ఈ ల్యాప్టాప్ లో నిక్షిప్తమైనటువంటి పలువురు ఉన్నతాధికారులు ఎవరెవరు, పోలీస్ శాఖ, ఏసీపీ, సిసిఎస్ కి సంబంధించినటువంటి వ్యక్తుల, లేకపోతే ఇతర శాఖలకు సంబంధించినటువంటి వ్యక్తుల అన్న కోణంలో కూడా పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేయడానికైతే రేపు కానీ ఎల్లుండి కానీ కస్టడీ పిటిషన్ వేసుకునే అవకాశం ఉంది ఏసీబీ అధికారులు. కస్టడీకి వచ్చిన అనంతరం ఇతన్ని పూర్తి స్థాయిలో విచారిస్తే గానీ తగిన ఇన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఆస్తులకు సంబంధించి కూడా ఇప్పటికీ కూడా 2 లాకర్లు ఓపెన్ చేయాల్సి ఉంది. ఈ లాకర్లకి సంబంధించి కూడా కొంత సమయం పట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ లాకర్లకి సంబంధించి కూడా అతని దగ్గర నుంచి చాలా ఇన్ఫర్మేషన్ కూడా రాబట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏసీబీ అధికారులకు పూర్తి స్థాయిలో అయితే కస్టడీ కోరే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. విజయ్, ఉషా, అలాగే ఉమామహేశ్వరరావు తోటి సిబ్బందిని సైతం తిట్లతో ఆహ్వానం చేసిన సందర్భాలు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. తన దగ్గరికి వచ్చిన ప్రతి కేసులోనూ ఉమామహేశ్వరరావు అవినీతికి పాల్పడినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా కొత్తగా బాధితులు ఎవరైనా వస్తున్నారా, కొత్త కేసులైనా నమోదయ్యాయా? ఇప్పటికే ఏసీబీ ఏదైతే సిసిఎస్ ఏసీపీ అయినటువంటి ఉమామహేశ్వరరావు ఇంటి దగ్గర సోదాల్లో భాగంగా అనేక మంది బాధితులు, సాహితీకి సంబంధించి కావచ్చు, ఇతని వల్ల సఫర్ అయినటువంటి చాలా మంది బాధితులు, ల్యాండ్ ఇష్యూస్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా తమ గోడునైతే ఉన్నతాధికారుల దగ్గర వెల్లడించుకోవడం జరిగింది. కానీ దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయడానికైతే ఇతన్ని కస్టడీ కోరాల్సింది. కాబట్టి కస్టడీ కోరిన సమయంలో ఏసీబీ అధికారులు ఎదుట వీళ్ళు వచ్చి ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో బాధితుల ఫిర్యాదులను కూడా ఏసీబీ కార్యాలయంలో స్వీకరించే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఏసీబీ డీజీ అయినటువంటి సివి ఆనంద్ కూడా ఒక టోల్ ఫ్రీ నెంబర్ను కూడా రివీల్ చేశారు. బాధితులు ఎవరైనా సరే డైరెక్ట్గా ఎవరైనా ఏదైతే అవినీతికి పాల్పడే అధికారులు ఎవరైనా సరే వెంటనే లంచం ఇచ్చే రూపంలో అయితే ఈ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయాల్సి ఉంది. కూడా ఇప్పటికే ఒక నెంబర్ని కూడా 4 డిజిట్ నెంబర్ని కూడా రివీల్ చేశారు. మొత్తం మీద అధికార దుర్వినియోగానికి భారీ ఎత్తున పాల్పడ్డారు ఇతను. అలాగే ఇంకొకటి ఎవరైతే ఇతని క్రింది స్థాయి వ్యక్తులు కావచ్చు ప్రతి ఒక్కరిని కూడా దుర్భాషలు ఆడటము, అసభ్యకర పదజాలంతో మాట్లాడటము, అనేక ఆరోపణలు ఉన్నాయి. పోలీసు శాఖలోనే ఇతను చాలా మచ్చ తెచ్చిన ఆఫీసర్గా కూడా ఇతని మీద అభియోగాలు ఉన్నాయి. కేవలం ఒక సామాజిక వర్గ నేత పోలీస్ ఆఫీసర్గా ఇతను ఉన్న నేపథ్యంలో గత ప్రభుత్వ హయాంలో ఆ సామాజిక వర్గమే ఉంది. కాబట్టి ఇతను ఏం చేసినా కూడా చూస్తూ వచ్చారు. నేడు ఏదైతే నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ హయాంలో ఈ కేసుకి సంబంధించి సీరియస్గా అవినీతి శాఖలో అవినీతికి సంబంధించినటువంటి ఆఫీసర్స్ ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తోంది. ఒక్క ఉమామహేశ్వరరావేనా ఇందులో ఇన్వాల్వ్ అయింది, ఉమామహేశ్వరరావుకి సహకరించినటువంటి వ్యక్తులు ఎవరు అన్న కోణంలో పూర్తి స్థాయిలో అయితే అతని కస్టడీ కోరే అవకాశం ఉంటుంది. ఏసీబీ అధికారులు కస్టడీ ఇచ్చిన అనంతరం ఇతని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి మరికొన్ని కూడా అరెస్టులు ఉండే అవకాశం ఉంటుంది. విజయ్, రైట్, థ్యాంక్ యూ ఉషా.